ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనం చాలా ముఖ్యమైన ఒక ఆత్మీయ విషయాన్ని ధ్యానించబోతున్నాము. శరీరం దేవుని ఆలయమని మీకు తెలుసా? నీవు దానిని ఎలా చూసుకుంటున్నావు అనే అంశం మీద దేవుని వాక్యములో నుండి కొన్ని సత్యాలను తెలుసుకుందాం. మనలో చాలామంది ఆత్మ గురించి, ప్రార్థన గురించి ఎక్కువగా ఆలోచిస్తాము. కాని దేవుడు మనకిచ్చిన ఈ శరీరం కూడా ఆయన దృష్టిలో ఎంతో విలువైనది. బైబిల్ చెబుతోంది, మీ శరీరము పరిశుద్ధాత్ముని ఆలయము అని. అయితే మనం ఆ ఆలయాన్ని పరిశుద్ధంగా ఉంచుతున్నామా, లేక దేవునికి ఇష్టం లేని అలవాట్లతో అపవిత్రం చేస్తున్నామా? ఈ సందేశం ద్వారా దేవుడు మన హృదయాలతో మాట్లాడాలని, మన జీవితాలను పరిశుద్ధత వైపు నడిపించాలని ప్రార్థిస్తున్నాను. కాబట్టి దేవుని వాక్యాన్ని వినడానికి మీ హృదయాలను సిద్ధపరచుకోండి. శరీరం దేవుని ఆలయమని బైబిల్ మనకు బోధిస్తుంది. దేవుడు మనలను తన స్వరూపంలో సృష్టించి తన పరిశుద్ధాత్మ నివసించే స్థలంగా మన శరీరాలను ఏర్పరచాడు. కాబట్టి మనం మన శరీరాలను గౌరవించాలి, పరిశుద్ధంగా ఉంచాలి మరియు దేవునికి మహిమ కలిగించే విధంగా జీవించాలి. ఈ లోకంలో అనేక శోధనలు, చెడు అలవాట్లు మరియు అపవిత్రమైన ప్రభావాలు మనలను దేవుని చిత్తం నుండి దూరం చేయడానికి ప్రయత్నిస్తాయి. కాని దేవుడు మనలను పరిశుద్ధతకు పిలుస్తున్నాడు. మన ఆలోచనలు, మన చూపులు, మన మాటలు, మన కార్యాలు అన్నీ దేవునికి ఇష్టమైనవిగా ఉండాలి. మన శరీరాలను కేవలం భౌతికంగా మాత్రమే కాకుండా ఆత్మీయంగా కూడా సంరక్షించుకోవాలి. ప్రార్థన, దేవుని వాక్య ధ్యానం, పరిశుద్ధ జీవితం మరియు దేవునితో సన్నిహిత సంబంధం ద్వారా మనం బలపడతాము. బలహీనతలు వచ్చినప్పుడు యేసుక్రీస్తు మనకు సహాయం చేస్తాడు. ఆయన కృప మనలను లేపుతుంది, బలపరుస్తుంది మరియు విజయానికి నడిపిస్తుంది. ఈరోజు ప్రతి విశ్వాసీ తనను తాను పరిశీలించుకోవాలి. నేను దేవుని ఆలయాన్ని ఎలా చూసుకుంటున్నాను? నా జీవితం దేవునికి మహిమ తెస్తుందా? నా ఆలోచనలు మరియు కార్యాలు పరిశుద్ధమైనవేనా? ఈ ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పినప్పుడు దేవుడు మనలను మరింత పరిశుద్ధతలోకి నడిపిస్తాడు. మన శరీరం దేవుని ఆలయం. దానిని గౌరవిద్దాం, దానిని పరిశుద్ధంగా ఉంచుదాం. మన జీవితమంతా దేవునికి మహిమ కలిగించే బలిగా అర్పిద్దాం. అప్పుడు మన జీవితాల ద్వారా దేవుని మహిమ ప్రకాశిస్తుంది మరియు ఇతరులు కూడా దేవుని ప్రేమను చూడగలుగుతారు. దేవుడు మనకు ఇచ్చిన ఈ శరీరం కేవలం మాంసం మరియు ఎముకల సమాహారం కాదు. బైబిల్ చెబుతోంది, మీ శరీరము పరిశుద్ధాత్ముని ఆలయము. 1 కొరింథీయులకు 6:19. ఆలయాన్ని ఎలా పవిత్రంగా ఉంచుతామో అలాగే మన శరీరాన్ని కూడా పరిశుద్ధంగా మరియు గౌరవంగా కాపాడుకోవాలి. ఈ ప్రపంచం అనేక శోధనలు, చెడు అలవాట్లు మరియు పాపపు ఆకర్షణలను మన ముందుకు తెస్తుంది. వాటిలో స్వీయ కామప్రేరిత అలవాట్లు, మాస్టర్బేషన్, అపవిత్ర ఆలోచనలు, అశ్లీల చిత్రాలు మరియు శరీరాన్ని అపవిత్రం చేసే ఇతర విషయాలు కూడా ఉన్నాయి. దేవుడు మనల్ని పవిత్రతకు పిలిచాడు. మన బలహీనతలను ఆయనకు అప్పగించినప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో శోధనలను జయించే శక్తిని ఆయన ఇస్తాడు. మన కళ్లను, మనసును, ఆలోచనలను మరియు శరీరాన్ని దేవుని చిత్తానికి లోబరచినప్పుడు మన జీవితం దేవునికి మహిమ కలిగించే ఆలయంగా మారుతుంది. ప్రతిరోజు నిన్ను నీవు ఈ ప్రశ్న అడుగు, నేను నా శరీరాన్ని దేవుని ఆలయంగా గౌరవిస్తున్నానా? నీ జీవితంలో ఏదైనా అలవాటు నిన్ను దేవునికి దూరం చేస్తున్నట్లయితే ఈరోజే యేసు దగ్గరకు రా. ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు, బలపరచడానికి సిద్ధంగా ఉన్నాడు, కొత్త జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుడు కోరేది నీ పరిపూర్ణత కాదు, నీ సమర్పణ. నీ శరీరం, నీ మనసు, నీ ఆత్మ అన్నీ ఆయనకు అర్పించినప్పుడు నీవు నిజమైన స్వేచ్ఛను మరియు పరిశుద్ధతను అనుభవిస్తావు. దేవుడు నీకిచ్చిన ఈ శరీరం అమూల్యమైన బహుమానం. ఇది కేవలం నీది మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ నివసించే ఆలయం. కాబట్టి దానిని నిర్లక్ష్యం చెయ్యకు, అపవిత్రం చెయ్యకు, దేవునికి ఇష్టం లేని కార్యాలకు అప్పగించకు. నీ ఆలోచనలను జాగ్రత్తగా కాపాడుకో, నీ కళ్లను జాగ్రత్తగా కాపాడుకో, నీ హృదయాన్ని జాగ్రత్తగా కాపాడుకో.
ఎందుకంటే ఇవన్నీ నీ జీవిత దిశను నిర్ణయిస్తాయి. శోధనలు వచ్చినప్పుడు దేవుని వైపు తిరుగు. బలహీనతలు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు సహాయాన్ని కోరుకో. ఆయన నీకు జయాన్ని అనుగ్రహిస్తాడు. కాబట్టి ఈ రోజు నుండి ఒక నిర్ణయం తీసుకో. నా శరీరం దేవుని ఆలయం. నేను దానిని పరిశుద్ధంగా, పవిత్రంగా మరియు దేవునికి మహిమ కలిగించే విధంగా కాపాడుకుంటాను. దేవుని ఆలయమైన నీ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకో, ఎందుకంటే అది దేవునికి ఎంతో విలువైనది. నీ శరీరం దేవుని ఆలయం. దానిని గౌరవించు, కాపాడుకో, దేవునికి మహిమ కలిగించు. రండి, కలిసి ప్రేయర్ చేసుకుందాం. ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ అద్భుతమైన సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ప్రభువా, మా శరీరాలు నీ పరిశుద్ధాత్ముని ఆలయములు అని ఈరోజు మరొక్కసారి మాకు గుర్తు చేసినందుకు నీకు స్తోత్రములు. తండ్రి, మా జీవితాలలో నీకు ఇష్టం లేని ఆలోచనలు, అలవాట్లు, కార్యాలు ఏవైనా ఉంటే వాటిని క్షమించుము. పరిశుద్ధతలో నడిచే హృదయాన్ని మాకు దయచేయుము. శోధనలు వచ్చినప్పుడు వాటిని జయించే బలాన్ని, జ్ఞానాన్ని మరియు ఆత్మీయ ధైర్యాన్ని మాకు అనుగ్రహించుము. ప్రభువా, మా కళ్లను, మా మనసులను, మా హృదయాలను కాపాడుము. మా జీవితమంతా నీకు మహిమ కలిగించే విధంగా జీవించుటకు మాకు సహాయం చేయుము. మా శరీరాలను, మా ఆత్మలను నీ చిత్తానికి సమర్పించుకొనుటకు మమ్మల్ని నడిపించుము. ఈ సందేశాన్ని విన్న ప్రతి ఒక్కరినీ ఆశీర్వదించుము. వారి కుటుంబాలను కాపాడుము. వారి అవసరాలను తీర్చుము. వారి విశ్వాసాన్ని బలపరచుము. నీ సమాధానము మరియు ఆనందము వారి జీవితాలలో నిండియుండునుగాక. ఈ ప్రార్థనను మా ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము. ఆమేన్. ఈరోజు మనం తెలుసుకున్నదేమిటంటే, మన శరీరం దేవుని ఆలయం. కాబట్టి మన ఆలోచనలు, మన కళ్ళు, మన హృదయం మరియు మన శరీరాన్ని దేవునికి ఇష్టమైన విధంగా కాపాడుకోవాలి. శోధనలు వచ్చినా, బలహీనతలు ఎదురైనా యేసుక్రీస్తు సహాయంతో మనం విజయాన్ని పొందగలం. నీ జీవితంలో ఏదైనా అలవాటు నిన్ను దేవునికి దూరం చేస్తుంటే ఈరోజే ప్రభువు సన్నిధికి రా. ఆయన క్షమించడానికి, బలపరచడానికి మరియు నిన్ను కొత్త వ్యక్తిగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ సందేశం మీకు ఆశీర్వాదకరంగా అనిపించి ఉంటే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని దేవుని వాక్య సందేశాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితో ఎల్లప్పుడూ ఉండునుగాక. ప్రైజ్ ద లార్డ్. ఆమెన్.